కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూగర్భ జలాలు అడుగంటిపోయి కన్నీటి పర్యంతం అవుతున్న రైతులు. నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు, ఫేక్ న్యూస్ ఆపండి అంటున్న సింగర్ కల్పన. ఆపర్ ఐడి ద్వారా విద్యార్థుల ప్రగతిని ట్రాక్ చేస్తాం. ఏపీ అప్పులపై క్లారిటీ ఇచ్చిన జగన్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, షాద్నగర్, కొత్తూరు, రాజాపూర్, జడ్చెల్ల, భూత్పూర్ సంబంధిత మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతులు వేసిన వరి పంటలు పూర్తిగా ఎండిపోవడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇంటికి ఎవరైనా బంధువు వస్తే 10 మందికి అన్నం పెట్టే అన్నదాత వేసిన పంటలు 1 ఎకరం నుండి 5 ఎకరాల వరకు ఎండిపోవడంతో వీళ్ళ గోస చెప్పదగింది కాదు. అన్నమో రామచంద్ర అంటూ షావుకారు దగ్గర అప్పులు తెచ్చి యూరియా, గ్రోమోర్ పంటల పెరుగుదల కోసం తెచ్చిన మందులు వృధా అయ్యాయని రైతులు కంటనీరు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు రైతు బంధు పథకాలను పక్కన పెట్టి ఉచితంగా బోరు వేయించి పంటలను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఊరగా మొత్తం నష్టపోయినాం సార్. మొత్తం దగ్గర 10 ఎకరాల పొలం ఆగమాగం అయిపోయినాం. రైతుని ఆదుకుంటూ దిక్కే లేదు ఇక్కడ. మొత్తం నా పేరు జంగి సత్తే, నాది కూడా పోయింది. నాది కూడా 8 ఎకరాలు 8 ఎకరాలు మొత్తం ప్రభుత్వానికి కోరుతున్నాం. మాకు నష్టపరిహారం ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలా దయ, ప్రభుత్వం దయ. నీటి అంటే నూతి నీళ్ళు ఉండదు కూడా లేదు, అవి అందలేదు కూడా ఎండిపోయింది ఆల్రెడీ. మొత్తం ఎండిపోయి ఉన్నాయి మేడం, ఏం చేసుడు. ఎండిపోయింది. ఇప్పుడు ఈ వరిసేను ఏం లేకుండా పోతుంది. ఆ పెదపడిచాల దాకా వచ్చింది, బంద్ అయింది. ఇప్పటికి 2 సార్లు ఇడిచిపెట్టిన పేరు మాకు వచ్చు లేదేం లేదు. ఇది మొత్తం ఎండిపోతుంది. మేము ఏం చేయము. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయింది. మాకు మందు డబ్బా తప్ప ఇంకోటి ఏది లేదు. ఏం మనం ఏం వచ్చేరకలేదు, ఎక్కడ ఆదిరకలేదు. వీటి బోర్లు లేవు మాకు. ఏట్ల బోరు కొరకు మేము ఇవన్నీ పెట్టుకున్నాం. మీరు చెప్పింది అదొరకు చెప్పకుండా బాగుండు. మీరు చెప్పి మమ్మల్ని ఇది మోసం చేయనట్టు నాటు పెట్టుకుని ఇప్పుడు 5 ఎకరాల దాకా పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఏం పెట్టుకోవాలి, ఏం కావాలి. 4 సార్లు నీళ్ళు వదిలిపెడితేనే మేము బతాం. 4 రోజులు ఏడిపాల బాట దాకా నీళ్ళు వచ్చేటట్టుగా మళ్ళీ వదిలిపెట్టుండ్రి. అట్లా అయితేనే మేము బసాయిస్తాం, కానీ లేకపోతే మాకు ఇక సావే దిక్కు. ఏం లేదు. ఎమ్మెల్యే గారు మీరు కూడా రైతే కదా, రైతు బాధ మీరు అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారు మీరు కూడా అర్థం చేసుకోవాలి మా రైతుల బాధ. మీరు కూడా రైతే కాబట్టి బాధ అర్థం చేసుకొని మా పంటను కాపాడాలని మేము ఆశిస్తున్నాం. దండలు పెడుతున్నాం. మీ అందరికి దండం ఎమ్మెల్యే గారికి. ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవాలి, దృష్టికి కూడా పోవాలి. మీరు పెట్టమని కాదు. గత ప్రభుత్వంలో బాగుండే. అదే గత ప్రభుత్వాన్ని వాళ్ళు అడ్డవదడం వాళ్ళన్నా నీళ్ళు తీసిపెట్టి అన్ని చేసారు. గౌరవమైన తుంగతుర్తి శాసనసభ్యులకి మరి మందుల సామర్ గారికి దండాలు. మా జానకపురానికి మొత్తం వాగు పక్కనే వర్షాలు ఎండిపోతున్నాయి. ఇప్పటికీ 2 మాటల మరి పెద్ద పరిసరాలకే వచ్చి ఆగిపోతున్నాయి. 200 ఎకరాలు, ఒక 100 మంది రైతులు బాగా నష్టపోతున్నారు. మొత్తం పంట మొత్తం ఎండిపోయింది. మీరు చూత చేతికి వచ్చిన పంట నష్టం అయిపోతుంది. మీరు చూత రైతే సార్, మీరు చూత మన అధిష్టాన దృష్టి తీసుకుపోవాలి. మాంసం మీరే ఆదుకోవాలి. 2 చేతులు వేసి దండం పెడుతున్నా సార్. దయచేసి అందరికీ జర మీరు చూత రైతు బిడ్డలే కాబట్టి మీరు చూత జర మమ్మల్ని ఆలోచించి ఒకసారి ఇచ్చి పెడితే మేము చూత కొద్దిగా అన్నం తినగలుగుతాం. లేకపోతే ఆత్మహత్య ఉంటుంది, మందు పోసుకొని వస్తాం సార్. జర మీరే పెద్దది జర చేసుకోవాలి సార్. జర ఇప్పుడు వదిలిపెట్టినట్టే అదే విధంగా ఇంకొక 5 రోజులు వదిలిపెట్టాలని కోరుకుంటాను శాసనసభ్యుని మందల సామేల్ సార్ను. ఇంకొక 5 రోజులు కంపల్సరీ మాకు వదిలిపెట్టాలి. లేకపోతే మా పంటలు మొత్తం ఆగిపోయే కాడికి వచ్చింది. మీరు పెద్ద దిక్కు మీరే మాకు. మీరు
సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఈ సందర్భంగా. ఎందుకంటే మేము ఎకరానికి ఒక 25-30 వేలు దాకా పెట్టుబడి పెట్టుకున్నాం. ఒక్కొక్కలో ఇప్పుడు 1,00,000 రూపాయలు 2 లక్షల దాకా పెట్టుబడి పెట్టుకున్నాం. కాబట్టి మీరు కంపల్సరీ నీళ్లు 5 రోజులు 6 రోజులు వదిలిపెట్టి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటాను. ఓకేనా? పెట్టింది కూడా కొద్దిగా కిందికంది కాదు నీకు కలిసిపోతే తాగు అది కానీ అటో ఇటో ఈగలై దిగినాయి కానీ ప్రతిపక్షం మాట్లాడాలంటే వేరే ఉంటుంది మొత్తం మీద నేను సంపాదించింది 8 ఎకరాలు మొత్తం పోయింది. ఏడ్చి సత్యకాలం ఉంది, రుణమాఫీ కాలేదు, ఏం కాలేదు. ఎక్కడ ఫిర్యాదు అయినా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు మా రైతుల. మొత్తం మీద ఇన్ని 4-5 బోర్లు వేస్తే నీళ్ళు వాళ్ళే సుక్క వాళ్ళే తాడు తెగినాం. మొత్తం 8 ఎకరాలు మొత్తం పోయింది. వీటికి పెట్టుబడి ఒక 4 లక్షలు పెట్టాం. అది పోయింది ఇది పోయింది సార్. మేము ఏం బట్టే కాలం ఏం లేదు. ఈ కాలంలో అయితే ఉరి పెట్టుకొని సచ్చేది ఒకటే తక్కువ ఉంది. ఇంకో పని అయితే ఏం లేదు. మాకు వెనుక లేదు ముందు లేదు, మొత్తం అప్పలప్పాలు అయిపోయినాం సార్. మొత్తం మీద ఇది నా పరిస్థితి. ఏం లేదు. ఇక ఇంకా 4 రోజులు అయితే ఉరి పెట్టుకొని సచ్చేది ఉంది, కానీ ఇంకో పరిస్థితి అయితే ఏం లేదు సార్. మొత్తం మీద మమ్మల్ని పట్టించుకోవాలి, ప్రభుత్వం పట్టించుకోవాలి. మమ్మల్ని ఆదుకుంటేనే మేమేమన్నా బతాం. నా పేరు జేంగే సత్తయ్య. నా పరిస్థితి ఇట్లా అయింది సార్. మొత్తం మీద పిల్లలు కూడా మేపుతున్నాం, గొర్రెలు కూడా మేసిపోతున్నాయి. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్లో మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్ లో నేను PhD చేస్తున్నాను, LLB చదువుకుంటున్నాను. అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్లిపోయాను. నమస్కారం, నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్ లో మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్ లో నేను PhD చేస్తున్నాను, LLB చదువుకుంటున్నాను. అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్ కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్ కి స్టేట్ కి వెళ్లిపోయాను. ఫాలో అవ్వాల్సిన ఇష్యూ అధ్యక్ష. పార్థసారథి గారు మంచి ప్రశ్న వేశారు అధ్యక్ష. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆలూరు, ఆదోని ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు నేను స్వయంగా చూశాను అధ్యక్ష. వలసలుగా ఉద్యోగాలు, ఉపాధి కోసం కుటుంబాలు వెళ్తాం అధ్యక్ష. నేను ఇప్పుడు కూడా బాగా గుర్తారు అధ్యక్ష. ఒక బొలెరో ఆపి నేను చూస్తే కింద ఆడవాళ్ళు ఉన్నారు, పైన ఒక చెక్కేసి దానిపైన మగవాళ్ళు కూర్చున్నారు. అంటే ఎండకి ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు. నేను లెక్క పెట్టినంత వరకు 200 బండ్లు ఒకే రోజు నేను నడుస్తూ వెళ్తుంటే ఒక రోజు 200 బండ్లు నన్ను దాటుకుని వెళ్ళాయి అధ్యక్ష. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, అక్కడ నేను హామీ ఇచ్చాను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ అది నేను కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించాము.
అది తప్పనిసరిగా చేసి సాగునీరు కర్నూలు పార్లమెంట్కి అందజేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు, ఆయన కూడా తెలుసు, ఎందుకంటే మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. వాస్తవంగా అధ్యక్ష, నంద్యాలలో పాదయాత్ర చేస్తే నంద్యాల తర్వాత కర్నూలుకి వచ్చా, తెలిసిపోయింది అధ్యక్ష. ఈ పార్లమెంట్ నుంచి ఆ పార్లమెంట్కి వచ్చా నాకు అర్థమైపోయింది. స్టాక్ డిఫరెన్స్ ఉంది రెండింటి మధ్యన. సో నేను స్వయంగా చూశాను, ఇది చాలా సీరియస్ ఇష్యూ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముందరగా మీరు అన్నట్టు సాగునీరు తాగునీరు అందజేయాలనేది మేము లక్ష్యంగా తీసుకున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నకు కూడా నేను 2-3 సార్లు ఇష్యూ చెప్తాం కూడా జరిగింది. అది ఫస్ట్ ఇష్యూ. రెండోది, ఇప్పుడు పార్థసారథి గారు అన్నారు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానివ్వండి, లిటరసీ రేట్ కానివ్వండి, డ్రాప్ అవుట్ కూడా చూస్తే అన్నిట్లో కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది. అది వాస్తవం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే మీరు ఈసారి చూస్తే డిఎస్సిలో రిక్రూట్మెంట్లో పెద్ద ఎత్తున కర్నూలుకే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష. చాలా సీరియస్గా తీసుకుంటున్నాను నేను. అది ఫస్ట్. రెండోది, అపార్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్లోగా మ్యాండేట్ చేస్తున్నారు. అంటే పిల్లలకి జీవితాంతం ఒక ఐడి వచ్చేస్తుంది, ఆధార్కి ఇంటిగ్రేట్ చేసి ఒక ఐడి వస్తుంది. సో కేజీ నుంచి పీజీ వరకు అదే ఐడి వాళ్ళతో ట్రావెల్ అవుతుంది. సో ఇప్పుడు మేము మాట్లాడుకున్నది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం. ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు, ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. సో ఆ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళగోదే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారో లిబరల్గా చెప్పాం. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు, అది వాస్తవం, అందరు తెలిసిన విషయం. కానీ మేము ఆలోచించేది 2 విషయాలు. ఒకటి, ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి. ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష. ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా, దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక 4 నెలలు 5 నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కొనసాగించవచ్చా, ఎందుకంటే అక్కడ స్కూల్ కిట్ ఎక్కువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు. ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం. అది ఒక భాగం. అంటే ఒక పక్కన హాస్టల్స్, ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ 2 ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇప్పుడు 24-25 బడ్జెట్లో 121 సెంటర్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 121 సెంటర్లో కేవలం 6,040 మంది విద్యార్థులకి 6,04,00,000 రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. మీరు చూస్తే గతంలో కూడా డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉంది అధ్యక్ష. అంటే ఎక్కడ ఒక రేషియో లాగా లేదు. కొన్ని సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని సంవత్సరాలు దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టాం. వైకాపా ప్రభుత్వం సమయంలో అయితే 40 లక్షలు ఖర్చు పెట్టినవి కూడా సంవత్సరాలు ఉన్నాయి. అంటే ఇది ఒక ప్రణాళికబద్ధంగా చేయలేదు, ఏదో నిధులు ఉన్నాయి చెయ్యాలి ఒక టిక్ బాక్స్గా చూసాం తప్ప పిల్లలకి మెరుగైన విద్య అందించాలి, వాళ్ళ తల్లిదండ్రులకి విద్య లేక వాళ్ళు ఎట్లయితే వలసలుగా వెళ్లాల్సి వస్తుందో అలాంటి పరిస్థితి పిల్లలకి రాకూడదు అనే ఆలోచనతో గతంలో పనిచేయలేదు. ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము, దాన్ని మీకు ఎలాంటి డౌట్ వద్దు. అసెంబ్లీ సెషన్లు అయిన తర్వాత కూడా గౌరవ సభ్యులందరితో కూర్చుంటాను, ఆ పార్లమెంట్ సంబంధించిన సభ్యులతో. వీ విల్ డిస్కస్ థ్రెడ్ బేర్. ఒక పక్కన సంక్షేమ హాస్టల్స్ని ఎట్లా బలోపేతం చేయాలి, ప్యారలల్గా ఏదైతే నేను చెప్పాను వలసలు జరగకుండా చూసుకుంటాం. ఒకటైతే అక్కడ కూడా మెరుగైన విద్య ఎట్లా అందించాలి, ఒకవేళ వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వ పాఠశాలలో విసులుబాటు కూడా కల్పించే విధంగా చేసే బాధ్యత మన ఇండియా ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాకుండా అధ్యక్ష, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కానీ, దాని స్టూడెంట్ టీచర్ రేషియో కానీ అన్నిట్లో మన పార్లమెంట్ అంటే కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది, అంటే అలాంటి డౌట్ లేదు. వచ్చే 3 సంవత్సరాలు అందరూ అక్కడున్న శాసనసభ్యులు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. లెట్ us వర్క్ టుగెదర్. అక్కడున్న CSR ఫండ్స్ ఉండండి, సర్వశిక్ష అభియాన్ ఫండ్స్ ఉండండి, లేదంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఫండ్స్ ఉండండి, 3 కన్వర్జెన్స్ చేసి పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎలాంటి డౌట్ లేదు, చేద్దాం కలిసికట్టుగా చేసి 3 సంవత్సరాలు మార్పు తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకుందామని సభాముఖంగా గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, మన ప్రభుత్వం ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఆల్రెడీ ఆర్టికల్స్ కూడా, ఎందుకంటే ఇది ఆల్రెడీ మాకు ఒక ట్రాకింగ్ సిస్టమ్ పెట్టుకున్న ఆర్టికల్స్ కూడా వచ్చినాయి. ఏ పేపర్లో వచ్చినా కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. అంటే బ్లూ మీడియాలో వచ్చినా కూడా
ఆర్టికల్ బ్లూ మీడియాలో వచ్చిన ఆర్టికల్కి వెయిట్ ఉందా లేదా రివ్యూ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాం. ప్రతిదీ చాలా సీరియస్గా తీసుకుంటాం. మీకు డౌట్ వద్దండి ఈ విషయంలో. మేము రాబోయే 2-3 నెలలు మార్పు అనేది మీరు గమనిస్తారు. ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా గౌరవ సభ్యులు తప్పనిసరిగా మాకు ఇవ్వండి. కలిసికట్టుగా ఇది సీరియస్గా తీసుకుందని గౌరవ సభ్యులు తెలుసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. క్వశ్చన్ నెంబర్ 801 నిమ్మల రామానాయుడు గారు. ధన్యవాదాలు. స్పీచ్ చూస్తే ఇంకొక ఆశ్చర్య కలిగించే విషయాలు ఈ పెద్ద మనుషులు చెప్తారు. ఈ ఫైనాన్స్ మినిస్టర్లు వీళ్ళంతా కూడా చెప్తారు. అసెంబ్లీలో ఏమని చెప్తారు? బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు. 23,000 కోట్లు మేము బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు. అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు, బకాయిలు అనేది ఏ ప్రభుత్వంలో అయినా కూడా ఎవ్రీ ఇయర్ నిరంతరం జరిగే ప్రక్రియ. అది ప్రభుత్వం అనేది నిరంతరం ఉండే వ్యవస్థ. బిల్లులు రావడము, బిల్లులు చెల్లించడము సహజంగా ఇవన్నీ కూడా ప్రతి ఏడాది కూడా జరిగే కార్యక్రమాలే. మేము కూడా మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బకాయిలు అక్షరాల వివిధ శాఖల్లో చూస్తే 42,183 కోట్లు కనిపించాయి. ఇవన్నీ కూడా నేను క్లియర్ చేసినవి. ఇవి కాక డిస్కామ్స్ వాళ్లకు పవర్ సప్లై చేసిన జనరేటర్స్కు ఇవ్వాల్సిన బకాయిలు మరో 21,000 కోట్లు. రెండు కలిపితే చంద్రబాబు నాయుడు గారు మాకు వదిలేసిన బకాయిలు 63,724 కోట్లు. మా ప్రభుత్వ హయాంలో మేము కట్టినే చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బకాయిలు. మరి ఇవి వాస్తవాలైతే చెయ్యకపోవడానికి, ఎగరగొట్టడానికి ఎన్నెన్ని కుయుక్తులు పండుతా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అన్నది తేట తెల్లంగా మన అందరికీ కూడా కనిపిస్తూ ఉన్న సత్యం. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రజలకు ఎందుకు సూపర్ 6లు సూపర్ 7లు మోసం చేస్తున్నావయ్యా అంటే ఆ మోసం కవరప్ చేసుకునే దానికోసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు, మోసాలు ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ కూడా కనిపించేటివే. ఈ అడుగుల్లో వేసే తప్పులు, వీళ్ళు చేసే మోసాలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నానంటే ఈరోజు కూడా మొన్న ఆశ్చర్యపోయాను. మొన్న చిత్తూరుకు పోయినప్పుడు ఏదన్నట్టు ఈరోజు కూడా అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయి. నాకు ఆశ్చర్యం అయిపోయింది. అసలు ఎన్నిసార్లు చెప్పాలా ఈ మనుషులకు? ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తారు? ఎన్నికల ముందంతా 14 లక్షల కోట్లు అప్పులు అని చెప్పి మన 12 లక్షల కోట్లు అంటారు. మన గవర్నర్ ప్రసంగంలో కూడా 10 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి మన నేరుడు బడ్జెట్లో చెప్పించారు. చివరికి అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయి అని చెప్పి నేరుడు చూపించినాను, మళ్ళీ ఒకసారి చూపిస్తా ఉన్నా. ఇది 2 డాక్యుమెంట్స్ మేము చూపిస్తా ఉన్నా. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి అన్నది ఖాగ్ రిపోర్ట్స్ 2023-24 ఖాగ్ అకౌంట్స్ ఫర్ 23-24 అందరికీ అవైలబుల్గా ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ. 2023-24లో పబ్లిక్ డెట్ 4,86,151 కోటిని ఖాగ్లు చెప్పింది. తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఇది గ్యారంటీడ్ డెట్, అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఉన్న డెట్ మరో 1,54,797 కోట్లు. రెండు కలిపితే 6,46,000 కోట్లు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పినారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు తాను వెళ్తూ వదిలేసిన డెట్ ఎంత అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్. చంద్రబాబు నాయుడు గారే తన మొదటి బడ్జెట్ మన నవంబర్లో ప్రవేశపెట్టక తప్పని పరిస్థితిలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్లో తానే రాసిన ఈ డాక్యుమెంట్స్, తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో తానే మళ్ళీ ధృవీకరిస్తూ రాష్ట్రానికి సంబంధించిన అప్పు 4,91,734 కోట్లని, గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ 1,54,000 కోట్లని, మొత్తంగా 6,46,000 కోట్లు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ధృవీకరించాడు. అంటే కాగ్ రిపోర్టు. మరోవైపున చంద్రబాబు నాయుడు గారు తానే బడ్జెట్ డాక్యుమెంట్లో తానే ప్రవేశపెట్టి చూపిస్తా ఉన్న ఎవిడెన్సెస్. అక్కడే చంద్రబాబు నాయుడు అదే బడ్జెట్ డాక్యుమెంట్లో 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు ఉన్న అప్పులు ఎంతో కూడా రాశాడు. 2,57,509 కోట్లు అని, గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్స్ మరో 55,508 కోట్లని, రెండు కలిపితే 3,13,000 కోట్లని. అంటే 3,13,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పోతూ మాకు వదిలేసిన డెట్టు. ఆ డెట్టు మా ప్రభుత్వం అయిపోయే నాటికి 6,46,531 కోట్లకు అప్పుగా డెట్గా ఉంది. ఇది వాస్తవాలు. ఈ వాస్తవాలు వాస్తవమైనప్పటికీ కూడా ఎంత దుర్మార్గుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అంటే
ఎంత అన్యాయస్తుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అంటే. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో మీడియా, ఆయన ఒక ఈనాడు ఉన్నాడు, ఒక ఆంధ్రజ్యోతి ఉంది, ఒక TV5 ఉంది, ఒక డంకా బజాయించి అబద్ధాలు గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్టలు. ఇలాంతా కూడా ఎంత దారుణంగా ప్రచారం చేస్తారంటే మొన్న చిత్తూరుకు పోయి మన పబ్లిక్ మీటింగ్లో మళ్ళీ అంటాడు 10 లక్షల కోట్లు అంటాడు. అసలు మనిషేనా ఈ మనిషి అని అడుగుతాను నేను. అసలు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు వీళ్ళంతా. అసలు ఇంతగా ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేయడం అనేది ఎంత మటుకు ధర్మం? నిజం కాదని తెలుసు, నువ్వంతకు నువ్వే నీ బడ్జెట్ డాక్యుమెంట్లో నువ్వే చూపించడం, కాగ్ రిపోర్ట్లు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అయినా కూడా ఎందుకు ఒకే అబద్ధాన్ని చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి, అందుకే నేను సూపర్ 6 సూపర్ 7 చేయడం లేదు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? ప్రజలకు లెంపలేసుకో, ప్రజల ముందు గుంజీలు లెంపలేసుకొని ప్రజలు ఏమన్నా క్షమిస్తారేమో, ఏదో పెద్ద మనిషి గుంజీలు తీస్తున్నాళ్ళే వదిలేద్దాంలే పాపంలే అని చెప్పి ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి అలాంటి పనులు ఏమీ చేయకుండా అబద్ధాలు చెప్పడము, మళ్ళీ మోసం చేయడము, ఎట్టా అని చెప్పి PhDలు చేయడము, రీసెర్చ్లు చేయడం. ఈ PhDలు రీసెర్చ్లు ఏ లెవెల్లోకి వెళ్ళిపోయినాయనంటే ఈసారి బడ్జెట్ డాక్యుమెంట్స్ చూసినారా మీరు? నిజంగా చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఈసారి బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ అనేది లేదు. బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో అప్పుల గురించి ప్రస్తావన లేదు. మామూలుగా బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో ఎవరికైనా కూడా సులభంగా అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయి అనేది బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ చూస్తే తెలిసిపోవాలి. దాంట్లో లాస్ట్ 10 సంవత్సరాల బడ్జెట్ నేను చూపించమో ఒకసారి. లాస్ట్ 10 years బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో ప్రతి సందర్భంలోనూ ఈ మాదిరిగా చూపిస్తారు. పబ్లిక్ డెట్ ఎంత అని చెప్పి 2015-16, 2016-17, 2017-18, ఇంకా బామ్మ 2018-19, 2019-20, 20-21, 21-22, 22-23, 23-24 ప్రతి దాంట్లోనూ కూడా బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి సులభంగా అర్థమయ్యేటట్టుగా ఈ మాదిరిగా ప్రచురణ చేస్తారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా చేసినారు, 2023-24 కూడా కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరము ఎంత దుర్మార్గమైన ఆలోచనలనంటే ఇది సులభంగా కనిపిస్తే ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది, మళ్ళీ 10 లక్షల కోట్లు అని చెప్పి చెప్పడం కష్టమైపోతుంది, ప్రజలందరికీ తెలిసిపోతుంది, మళ్ళీ జగన్ ఇవన్నీ చూపిస్తాడు అని చెప్పి ఏం చేశారు? ఈసారి బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో అప్పులు ఎంత అనే విషయము మాయ చేయడానికి ప్రయత్నం చేశారు. బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో అప్పుల విషయం ప్రస్తావన కనపడకుండా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి లాస్ట్లో డాక్యుమెంట్స్లో ఎక్కడో ఒక చోట అయితే పెట్టాలి కదా, ఎక్కడో ఒక చోట తెలుస్తుంది కదా. కాబట్టి మేము బడ్జెట్ డాక్యుమెంట్స్ లోతులేకపోవాల్సి వచ్చింది. లోతులేకపోయి వాల్యూమ్ 5 బడ్జెట్ డాక్యుమెంట్ డెట్ అండ్ గ్యారంటీస్, వాల్యూమ్ 2 బడ్జెట్ డాక్యుమెంట్ రెవెన్యూస్ అండ్ రిసీప్ట్స్, వాల్యూమ్ 3/5 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంటు, ఇన్ని డిపార్ట్మెంట్లన్నీ కూడా కంపైల్ చేసి క్రోడీకరించి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి మేము ప్రజెంటేషన్ చేయగలుగుతా ఉన్నాం. అంటే సామాన్యునికి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ విషయాలు, బడ్జెట్ వివరాలు సులభంగా అర్థమయ్యేట్టుగా నీ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి సులభంగా అర్థం కాకూడదు అనే దుర్బుద్ధితో బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. అసలు నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దారుణమైన వ్యక్తి అని చెప్పడానికి ఇదో నిదర్శనం. లాస్ట్కు చంద్రబాబు నాయుడు గారు ఎంత దాచిపెట్టినా ఇన్ని వాల్యూమ్స్లో నుంచి బయటకు తీస్తే లాస్ట్కి అంతే తెలుస్తుంది. అంతే అమౌంట్ ఎక్కడ పోదు, ఎక్కడ వస్తాడో కనిపిస్తుంది.